దశాబ్ద కాలం ముందు వరకు భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడేది. కానీ ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో స్వదేశీ పరిజ్ఞానంతో సొంత గడ్డపై వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టారు. 2014 సెప్టెంబర్లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఉత్పత్తి రంగం గణనీయంగా వృద్ధి సాధించింది. దీంతో భారతదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోయింది. 10 ఏళ్ల మేక్ ఇన్ ఇండియాపై మరిన్ని వివరాలు చూద్దాం. నిర్భర్ భారత్ దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో పయనించేలా చేసింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 10 ఏళ్ల కాలంలో మేక్ ఇన్ ఇండియా ఎన్నో అద్భుతాలు సృష్టించింది. 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ పథకం భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చివేసింది. దేశీయ తయారీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసింది. దేశీయంగా తయారీ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మోదీ తీసుకొచ్చారు. దీంతో పాటు కీలక రంగాలన్నింటిలోనూ అనేక సంస్కరణలని గత దశాబ్ద కాలంలో ప్రవేశపెట్టారు. దీంతో మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాగా దేశం రూపాంతరం చెందింది. ఆలోచనల నుంచి ఆవిష్కరణల కేంద్రంగా భారతదేశం వివిధ రంగాల్లో కీలకంగా మారింది. మేక్ ఇన్ ఇండియా 2.0 దశలో 27 రంగాలను చేర్చారు. అలాగే భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. 2014-15లో $45 బిలియన్ నుంచి 2021-22 నాటికి దాదాపు 85 బిలియన్ల FDIలు పెరిగాయి. మొత్తంగా ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2024 మధ్య భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 667 బిలియన్లకు పైగా ఆకర్షించింది. గత 24 ఏళ్లలో వచ్చిన మొత్తం FDIల్లో దాదాపు 67% అత్యధికంగా నమోదు చేసింది. మేక్ ఇన్ ఇండియా ఇచ్చిన ఊతంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం PLI కింద 1.28 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. దీంతో మన దేశాన్ని తయారీ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే భారతీయుల సంకల్పానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అద్దం పడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.